TV1 తెలుగు భక్తి టీవీ. కర్నూలు జిల్లా కౌతలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఆలయ చైర్మన్ గా ఆదోనికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ పాండురంగయ్య నియామకం ఖరారైంది. ప్రస్తుతం ఆదోన్లోని రణమండల ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆలయ అభివృద్ధి విషయంలో చూపిన చొరవకు ప్రత్యేక గుర్తింపు పొందారు. రణమండల దేవాలయ అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు ఆయన చేసిన కృషి విశేషంగా ప్రశంసించబడుతుంది. ఈ సందర్భంగా టీజీ పాండురంగయ్య మాట్లాడుతూ ఉరుకుంద ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పాదయాత్రగా ఉరుకుందకు వచ్చే భక్తుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెంపుల్ని కూడా అందరి సహకారంతో బాగా డెవలప్ చేయాలని అనుకుంటా ఉన్నాను. అందరి సహాయము, ఊర్లో ప్రజలది వాళ్ళది అందరి సహకారంతో బాగా డెవలప్ చేసి ఉరుకుందేరన్ టెంపుల్ని పైకి తేవాలనే ఉద్దేశంతో దేవుడే నన్ను లక్ష్మీ నరసింహస్వామి నన్ను ఎన్నుకొని ఈ విధంగా అపాయింట్మెంట్ ఇప్పించారు. అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకొకటి సార్, ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలో అంతమంది నాయకులు ఉన్నప్పటికీ మీకే మన ఆదోని నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిగా మీకు కేటాయించడం పైన మీరేం చెప్తారు? మనకి ఇంతకుముందు టెంపుల్ ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు టెంపుల్ ఆదాయం లాస్ట్ 2-3 years నుంచి పెరిగింది కాబట్టి ఇది స్టేట్ లెవెల్కి పోయేసింది. ఇంతకుముందు ఓన్లీ మంత్రాలయం మండలంకే ఉండేది. అప్పుడు మంత్రాలయం మండలం వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో పోయింది కాబట్టి స్టేట్ నుంచి ఎవరినైనా గవర్నమెంట్ నామినేట్ చేసేదానికి వాళ్ళకి అధికారం ఉంది. ముందు భవిష్యత్తులో మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మెయిన్ అక్కడ భక్తులకి ఏమేమి ఫెసిలిటీస్ షార్టేజ్ ఉందో, ఇప్పుడు వాటర్ లేదు, అయిన తర్వాత షార్టేజ్ ఆఫ్ రూమ్స్, అయిన తర్వాత కామన్ పీపుల్స్కి మనం అక్కడ జాస్తి మంది ఎంటికలు తీసుకునే దానికి వస్తారు. వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. లేడీస్కి చీరలు మార్చుకోవాలి, స్నానం చేసినాక చీరలు మార్చుకునే దానికి చాలా అవస్థపడుతున్నారు. ఇవన్నీ అక్కడ చైర్మన్గా ఉరుకుందీరన్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి చాలామంది భక్తులు పాదయాత్ర చేసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది నడుచుకొని వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ చేసేసి వాళ్ళని సపరేట్గా పంపిస్తామంటే వాళ్ళు కూడా చాలా ఎంతో దూరం నుంచి నడుచుకొని వచ్చింటారు. కాబట్టి వాళ్ళకి సపరేట్ లైన్ చేసేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇటువంటి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏం కథ, భక్తులకి కావాల్సినవన్నీ చూసుకొని ముందరికి బాగా చేయాలా అనేది నా కృత నిశ్చయం. నా పేరు టీజీ పాండురంగ చెట్టి, ఆదోని.